మోమిడి గ్రామం, చిల్లకూరు మండలం, నెల్లూరు జిల్లా. విద్యార్థులు ప్రదర్శించు సీత ఇష్టాలు బుర్ర కథ. ఇప్పుడు చూద్దాం. జయ 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 భారత మాతకు జయము దిగ్విజయము. తందాన దాన చదువులరిచ్చు సంస్కృతి తల్లి చల్లన చూడమ్మా. తందాన దాన సురులరిచ్చడి శ్రీ మహాలక్ష్మి కరుణ చూపవమ్మ. తందాన దాన శత్రు వినాశము చేసేడి దుర్గా జయము నీయవమ్మ. తందాన దాన అక్క, ఈరోజు నువ్వే కథ చెప్పబోతున్నావు. ఏదో చెబుతుంది లేరా. నలమహారాజు కథ, పాండవుల కౌరవుల కథ, మరాఠీల కథ, రామ కథ, లవకుశల కథ, సీతమ్మ కథ. ఏందక్క, ఆ కథలన్నీ పాడగలనే పోయినాయి కదా. కొత్త కథ చెప్పరాదా? ఏందిరా, పాతంటే రోతగా ఉందా? అయితే పాత పర్సులు, బిందెలు, వెండి కచ్చాలు, బంగారు గొలుసులు అన్నీ తీసి బయటకు విసిరేస్తావా? ప్రతి వారికి ఇదో ఫ్యాషన్ అయిపోయింది. పాతలైతే కొత్త కూడా ఉందిరా తిక్క సన్నాసి. ఇప్పుడు కొత్త కొత్త నరుస్తున్నారు కానీ ఈ కొత్త చెత్తంతా పాతల నుంచే కదరా పుట్టింది. అరే పుణ్యనేమనని కరెంట్ శక్తిని కాకిలా నరుస్తావు. పాత అంటే రోతని నేను అన్నానా? కాలం మారినాయి, మనం పాతలనే బతుకుతున్నామా? ఎలక్ట్రిక్ దీపాలు వద్దని ఆముదం దీపాలు పెట్టుకుంటున్నామా? బస్సులు ఇల్లు కొత్తవని ఎడ్ల బండ్ల మీదనే ప్రయాణిస్తున్నామా? ఒరే తమ్ముడు, చెల్లి, అనవసరంగా మీరు తగులాడుకుని వసాబా చేయకండి. తమ్ముడు అన్నట్లు ఈరోజు మనం కొత్త కథనే చెప్పుకుందాం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు సీత ఇష్టాలు. పేద ఇంటిలో పుట్టి పెరిగిన పైకి బొమ్మ కదరా. తందాన తాన చదువు సంధ్యలో పేరు పొందిన చక్కనమ్మ కదరా. తందాన తాన ఓట పేరులకు పోరాడే ఒక వీరవార కదరా. తందాన తాన 10 మందికి పేరనిచ్చే వర్తమాన కదరా. తందాన తాన. ఇంతకు ఎవరా పైడి బొమ్మ, ఏమా కదా? అయ్యలారా అమ్మలారా, శ్రీలు పిలిచిన భారత భూమిలో రతనాలు పండే నేల తెలుగు నేల. ఆ తెలుగు నాటి రామాపురం అనేది ఒక పల్లెటూరు. ఆ పల్లెలో శివయ్య, గౌరమ్మ అనే పేరు దంపతులున్నారు. ఆ దంపతులకు కలిగిన తొంతి సంతానమే సీత. సీతను బడికి పంపాలనుకునేలాగా వాళ్ళకి మరో అబ్బాయి పుట్టాడు. సంతానాన్ని ఇక్కడ తాపేద్దామా వద్దా అని వాళ్ళు మదనం కడుతుండగానే మరో కూతురు పుట్టింది. ఆలస్యం అవుతున్న విషయం అంటే ఇదేనేమో. నువ్వు నోరు మూస్తావా ముయ్యవా? నోరు మూసుకునే కాలం పోయిందక్క. ప్రశ్నించేడే ఉత్తముడు, మాట్లాడేవాడే మంచివాడు. తర్వాత కథ వినండి. గట్టిగా చెప్పండి. తల్లిదండ్రులకు పాటలు ఎక్కువాయే. తందాన తాన పంటలు పండగ పొట్ట నిండగా కష్టం ఎక్కువాయే. తందాన తాన కుటుంబ వారం కుంగదీయగా తల్లడిల్లినారు. తందాన తాన భార్యాభర్త కూలినాలితో బతుకులు ఇచ్చినారు. తందాన తాన. సీత బడికి ఉందా లేదా? లేదు చెల్లి, అమ్మ నాన్న పనిలోకి పోతే తమ్ముడిని చెల్లిని ఆడించడానికే అంకితమైపోయింది. పిల్లల ఒడిలో పెద్దల పనిలో అనే విషయాలంటే ఇదేనేమో. 16 ఏళ్లకు పిల్లల్ని బడి పంపించడం కూడా అని వాళ్ళకి తెలవదా అక్క? ఆ చట్టాన్ని గురించి వాళ్ళకి తెలవదా అక్క? చట్టాలు అమలు చేయడం ఏ ఒక్కరి బాధ్యతలో అనుకున్నంత కాలంలో మాత్రాలుగా తమ్ముడు. ఇంతకు ఆ చిన్నారి సీతమ్మ ఏమేం పనులు చేసేదాక? ఇంటి పనులనే చేసేరా, సై వంట పని కొంత నేర్చేరా, సై పీడీలెన్నో చుట్టేరా, సై పత్తి చేలకే పోయేరా, సై పొస్తిల కాయరా. వినరా సోదర చదువుల తల్లి వినగద ఇప్పుడు, మీరు పేదగద ఎప్పుడు. తందాన తాన. చెప్పండి, ఎవరో అందించండి. తర్వాత ఏం జరిగిందంట? ఇంకేం జరుగుతుంది? 4 రాళ్ళు సంపాదించిన తర్వాత ఆ పిల్లని నీళ్ళు పోసి పెళ్లి చేసుకుంటారు. అదే జరిగితే మన కథకు అర్థం లేదా తమ్ముడు? ఆ ఊరికి శ్రావణి అనే కొత్త టీచర్ వచ్చింది. నేను
పిచ్చి కానీ టీచర్ చదువు చెప్తారు కానీ ఇవన్నీ పట్టించుకుంటారా? ఒకవేళ పట్టించుకొని చెప్పినా వినేవాళ్ళు ఉంటారా? విన్నా మార్పు సాధ్యమవుతుందా? తప్పకుండా సాధ్యమవుతుంది. మా బడిలో పిల్లలు టీచర్లు పాఠాలు చెప్తారు, ఆటలు చెప్తారు, సూక్తులు చెప్తారు, మంచి మంచి సూక్తులు చెప్తారు. పిల్లల్ని బడి పిల్లల సొంత బిడ్డలా పట్టించుకుంటారు. అవును తమ్ముడు, శ్రావణి కూడా అలాంటి టీచరే. తన ఊరికి రాగానే చేసిన పని బడి ఈడున్న పిల్లలు ఎవరెవరు బడికి రావడం లేదో తెలుసుకొని ఒక్కొక్కరికి వెళుతూ గౌరమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళింది. అయ్యో, అది గమనించిన గౌరమ్మ సీతను దాచేసి అటువంటి వాళ్ళు మా ఇంట్లో ఎవరు లేరని చెప్పేసిందా? నువ్వు అతిగా ఊహించగా అక్క చెప్పేది విను. రాజు ఊహించి నిజమే, గౌరమ్మ సీతను దాచింది. అయ్యో, అప్పుడేమైంది? శ్రావణి టీచర్ వచ్చిన పని చెప్పకుండా శివయ్య గౌరమ్మ దంపతులు కొన్ని మంచి మాటలు చెప్పింది. ఏమని? ఓ బాలకీయుడ ఓ బాలబాలుడ వినోయ వినుల విందుగా తెలుసుకోయ చేతను ముందు ఎన్నో జన్మల పుణ్యఫలమిది మానవ జన్మంబు, అది మానవ జన్మంబు. అందులోనూ ఆడపిల్లగా పుట్టుక శ్రేష్టంబు, అవును పుట్టుక శ్రేష్టంబు. సహనము స్నేహము ప్రేమ భావము ఆమె గొప్పతనము, అది ఆమె గొప్పతనము. ఆవు కలిగిన ఆడపిల్లను చక్కగా పెంచాలి బాబు, చక్కగా పెంచాలి. అప్పుడే ఇల్లు ఊరు దేశం అభ్యున్నతి పొందు, అంటే అభ్యున్నతి పొందు. అతి బాలికల నుంచి పెట్టుట అన్యాయం బగును, అంటే అన్యాయం బగును. ఆడవాళ్ళు కూడా గొప్పవాళ్ళు, వాళ్ళని విడిచిపెట్టడం మహాపాపం అంటున్నారు. బాగానే ఉంది. అటువంటి వాళ్ళ గొప్ప పేర్లు నలుగురు పేర్లు చెప్పక్క. సరే వినండి. శ్రావణి టీచర్ కూడా కొందరు ఆలోచన గురించి ఇలా చెప్పింది. ఎలా? రుద్రమ్మదేవిని చూడరా సై, శత్రువులను చెండారేరా సై, సరోజిన నాయుడు సై, స్వరాజ్య సమరం చేసేరా సై, సంగం లక్ష్మీబాయి సై, బాలలను బాగుపరిచేరా సై, దుర్గాబాయి దేశము సై, మహిళల మార్గము దిద్దెరా సై, కల్పన చావ్లా చూడరా సై, అంతరిక్షమునకెగిరేరా సై. అన్ని రంగంలో మహిళలు ఆదర్శంగా నిలిచారు. అక్క అక్క, ఆ తర్వాత ఏమందో నేను చెబుతా. టీచర్ మాటలు వింటున్న సీత బయటకు వచ్చి తాను చదువుకుంటానని చెప్పింది. అవును చెల్లి, అంతేకాదు టీచర్ మాటలకు ప్రభావితమైన శివయ్య గౌరమ్మ దంపతులు కూడా బిడ్డను చదివించడమే మంచిదన్న సంగతి అర్థం చేసుకొని సీతను టీచర్ వెంట పంపించారు. అంతేనండి, అందరూ మా చిన్నక్కలా ఉంటారా? అంటే నువ్వు రాజు కంటే గొప్పదాని అక్క. ఈ కథగారి నీ సంగతి చెబుతా. సరే, మీకు తల పెట్టుకోవచ్చు. ముందు కథ వినండి. సీత ఎలా చదువుతుందయ్యా అంటే, అక్షరమాల నెచ్చరా సై, తెలుగు చక్కగా చదివేరా సై, ఎక్కాలని నిలిచేరా సై, లెక్కలు చక్కగా చేసేరా సై, పరిసరాలలో అభినందనము సై, పక్కాగా గ్రహించేరా సై, ఏది చదివినా ఏది రాసినా ఎదురు లేదు తనకు, తన్నాన తాన అన్నిటిలోనూ అందరికన్నా గుర్తు నిలిచే తుదకు, తరిగిట జుట్టరిత. ఆమె తెలుగు శైలి గ్రహించిన ప్రధానోపాధ్యాయులు వృద్ధులై ఏడాది గడవకుండానే 5వ తరగతిలో చేర్పించారు. చూడు, చదివితే అట్లా చదవాలి. తమరేం నన్ను వెక్కిరించిన అవసరం లేదు. నేను కూడా 1వ తరగతిలో ఉండగానే పెద్ద పెద్ద లెటర్స్ చదివానమ్మా. నువ్వా? అంత లేదు. ఏం చదివావో చెప్పు. లెటర్స్, పెద్ద లెటర్స్. అవే ఏంటో 1, 2 చెప్పు. 1, 2 కాదు, 26 చదివాను. చెప్పనా? చెప్పమంటావా? అయితే విను. ABCD. ఆలోచిస్తా. ఏడ్చాలి. నువ్వు తర్వాత కదా చెప్పక్క. తర్వాత సీతకు ఎదురే లేకుండా పోయింది. 5వ తరగతి కూడా అలవాటుగా పూర్తి చేసింది. ఇదే సమయంలో శ్రావణి టీచర్ బదిలీ అయ్యి వేరే ఊరికి వెళ్ళింది. అయ్యో, సీత చదువు ఆగిపోయిందా అక్క? లేదులే రాజు. శ్రావణి టీచర్ సీత మనసులో చదువు బీజాలు బలంగా నాటింది. ఉన్న ఊరిలో పై చదువులకు అవకాశం లేకపోయినా
అక్క టౌన్కి పోయి ఇంటర్ పూర్తి చేసి డిగ్రీలో చేరింది. ఎందుకక్క ఇంజనీర్ల సీటు దొరకలేదా? ఏదో సంపాదించుకొని తను మాత్రం బాగుపడాలనుకోలేదు సీత. తన లాంటి వాళ్ళని బాగుపరచాలని కలెక్టర్ గానో నాయకురాలు గానో ఈ సమాజాన్ని మేలు చేయాలని గట్టిగా నిర్ణయించుకుంది. డిగ్రీ పూర్తి చేసి డిగ్రీ ఇంటర్ పోటీల్లో పాస్ అయ్యి ఈ ఊరికి మంచి చేయాలనుకుంది. చాలా మంచిగా చెప్పినావు అక్క. తర్వాత కదా చెప్పక్క. తర్వాత ఏమన్నదిరా తమ్ముడు, బాలల కోసం ఇప్పుడు నిరంతరం కృషి చేస్తున్నాను మా సీతక్క. సీత ఇష్టాలు అన్నావు కదా, అవేవో చెప్పువా. మరి నా ఇష్టాలు అవా, అవి కథ అయిన తర్వాత తీరుబడిగా చెబుతూ కానీ ముందు సీత ఇష్టాలు విను. సరే సరే, నువ్వు ఉంటావుగా, వింటానుగా. ముందు అక్క చెప్పేది విను. ఆడపిల్లలు చిన్న చూపుతో చూడరాదు బాయి, అరే చూడరాదు బాయి. అన్నిటిలోనూ ఆకాశాలను కల్పించాలోయి, చక్కగా కల్పించాలోయి. చదువులనైనా వధువులనైనా సమానమేనోయి, వాళ్ళు సమానమేనోయి. వాళ్ళలోని ప్రతిభను గుర్తించి గౌరవించబోయి, తప్పక గౌరవించబోయి. తగ్గితే చుండలిన చాలా మంచిగా చెప్పినావు అక్క. ఇటువంటి కథలు వింటే ఎవ్వరిలోనైనా మార్పు వస్తుంది. ఇలాంటి సీతక్కలు ఊరికి ఒక్కరున్నా ఈ దేశం తొందరగా బాగుపడుతుంది. ప్రతి ఒక్కరూ ఈ సీతక్కను ఆదర్శంగా తీసుకొని తమ దేశాన్ని బాగుపరచాలని కోరుకుంటూ కథ ముగిద్దాం. మంగళం